సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లలకి ఏంటంటే కొంతమందికి మనకి డౌట్ వస్తూ ఉంటుంది అనమాట. చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత నాకు వీడియో తీసి ఇన్స్టాలో పెడుతూ ఉంటారు. పిల్లలకి ఏమైనా అవయవ లోపం ఉందా అని కనుక్కోవాలి, ఎలా ఈ బేబీ ఇలా ఒకవైపుకే కదలకుండా ఉంటుంది అండ్ తల కూడా ఒకవైపే పెడుతుంది అని కొంతమంది ఏమో ఫిట్స్లో వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో 3 months 6 months లోపు వరకు ఇవన్నీ కామన్ అనమాట. సో ఎప్పుడైనా సరే మనకి ఒకవేళ హ్యాండ్ ప్రాబ్లం ఉందనుకోండి, నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏదైనా సరే కాలు కూడా ఒకటే కాలు కదిలిస్తూ ఉంటే కాలు ప్రాబ్లం ఉన్నట్టు, అది మనం ఖచ్చితంగా చూపించాలి. అండ్ దాని తర్వాత హ్యాండ్స్ విషయంలో వస్తే పిల్లలు ఇలా పడుకుంటారు కదా, పడుకొని ఆటలాడుతూ ఉంటారు, 2 చేతులతో ఇలా టర్న్ చేస్తూ ఉంటారు చేతులని. దాని తర్వాత కాళ్ళను కూడా సైక్లింగ్ లాగా చేస్తూ ఉంటారు. సో కాళ్ళు 2 కూడా కదిలియాలి అండ్ చేతులు కూడా 2 కదిలియాలి. సో ఎప్పుడైతే ఒక్క చేతితోని వాళ్ళు ఆడుకోవడం, ఏదైనా ఇచ్చినా కానీ ఒక్క చేతితో పట్టుకోవడం 3 months తర్వాత నుంచి జరుగుతూ ఉంటాయి. ఇవి ఒకటే చేతితోని ఎక్కువ యూస్ చేస్తున్నారంటే మాత్రం ఇంకొక హ్యాండ్ కొంచెం ప్రాబ్లం ఉన్నట్టు. లేదా మీరు ఇప్పుడే ట్రై చేసి చూడండి, బేబీ ఫేస్ మీద ఏదైనా చిన్న ఐటమ్ పల్చగా ఉన్న టవల్ కానీ కర్చిప్ కానీ ఒక చున్నీ కానీ ఏదైనా వేసి చూడండి. సో వాళ్ళు ఎక్కువగా ఏ హ్యాండ్తో తీసుకుంటున్నారంటే ఇలా తీసే ఆటలు ఆడుతూ ఉంటాం కదా పిల్లలకి, అంటే మరీ ఊపిరాడకుండా వేయకండి, మామూలుగా లైట్గా ఫేస్ మీద పడేటట్టు వేయండి క్లాత్. సో అలా వేసినప్పుడు ఒక్కటే చేయితోని వాళ్ళు మాటికి ఎన్నిసార్లు వేసినా ఒక్క చేయితోనే తీస్తున్నారు అని అంటే ఈ చేయి ప్రాబ్లం ఉన్నట్టు, లెఫ్ట్ హ్యాండ్ అనేది ఖచ్చితంగా ప్రాబ్లం ఉన్నట్టు. వాళ్ళకి ఒక రైట్ హ్యాండ్తోనే వాడితే, అండ్ రైట్ హ్యాండ్ ఎక్కువ యూజ్ చేయకుండా లెఫ్ట్ వాడితే రైట్ హ్యాండ్ ప్రాబ్లం ఉన్నట్టు. సో ఇది మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ వాళ్ళు ఇలా చేతులు లేపి ఆడుతూ ఉంటారు కదా, అలా 2 చేతులు ఒకవేళ లేపినా కానీ రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్కి సపోర్ట్ ఇచ్చి ఇలా అప్ చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటివి ఏమన్నా కనిపించినా కానీ మీరు వెంటనే వాళ్ళకి స్కాన్స్ అనేవి ఖచ్చితంగా చేయించాలి. సో ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి అనేది మొత్తం తెలుస్తుంది. టోటల్ MRI తీయించినా ఇంకా మంచిదే. అయితే అంత చిన్నపిల్లలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఏంటి అనేది మీరు ఖచ్చితంగా కనుక్కొని చేయిస్తే, అంటే లేతగా ఉన్నప్పుడే, కొంతమందికి తెలియకుండానే బేబీ కాళ్ళు చేతులు ఇలా అయిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ యూస్ చేయించాలి. ఇప్పటి నుంచి చిన్నగా మనము వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది, కట్టు వేయడమా లేదంటే ఎక్సర్సైజ్లా మసాజ్తోనా ఏదో ఒక రూపంలో మనకి 6 నెలల లోపు లేదా 1 year లోపు క్లియర్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ ప్రాబ్లం అనేది మీ బేబీకి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకొని మీరు ఖచ్చితంగా అలర్ట్గా ఉండి హాస్పిటల్కి తీసుకెళ్తే బెటర్. సో దీని గురించే ఈరోజు ఈ వీడియోలో షేర్ చేద్దామనేసి, పర్టికులర్గా చిన్నపిల్లల గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. అండ్ నాకు కూడా మా బేబీ ఒక్క కాలుతోనే ఆట ఆడేదన్నమాట. సో చూపిస్తే ఏం ప్రాబ్లం లేదు, కాకపోతే చిన్న ఎక్సర్సైజులు చేస్తే సరిపోతుంది అన్నారు. కానీ ఉంటుండగా తనే 2 కాళ్ళని ట్రై చేయడం స్టార్ట్ చేసిందనమాట. సో అలా చేస్తే పర్వాలేదు, కానీ మీరు ఎందుకైనా మంచిది ఒక్కసారి ఈ టెస్ట్లన్నీ చేసి ఇంట్లో హోమ్లో చేసి మీకు డౌట్ అనిపిస్తే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడం చాలా మంచిది. సో చూసారు కదా ఈరోజు వీడియో, చిన్నపిల్లల విషయంలో ఈ జాగ్రత్త తీసుకుంటారనేసి ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.